నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'కుక్కతోక' అనే ఒక మంచి కథను విందాం. కూతురికి తమ శక్తికి మించి అప్పులు చేసి పెళ్లి చేశారు. డాక్టర్ చదువుతున్న కొడుకుకు వచ్చే కట్నంతో అప్పులు తీర్చాలి అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ కొడుకు నేను కట్నం తీసుకోను అన్నాడని ఆ తల్లిదండ్రులు కోపంతో కొడుకుతో మీకు మాకు సంబంధం లేదు అన్నారు. తర్వాత ఆ కొడుకు ఏం చేశాడో వినండి. కమలకి పెళ్లివారొచ్చారు. పెళ్ళికొడుకు ఇంజనీరు, 600 జీతం. కుటుంబం మంచి చెడ్డ అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్ళికొడుక్కి కమల నచ్చింది. అంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పెళ్లివారు కట్నం 8,000, లాంఛనాలు మరో 2,000 కావాలని రాయగానే సూర్యనారాయణ గారి గుండె గుబేలుమంది. కట్నం 10,000, ఎంత హీనపక్షం చూసుకున్నా పెళ్లి ఖర్చు మరో 5-6,000, మొత్తం 15,000. ఎక్కడి నుంచి తేవటం? నీళ్లు కారిపోయారు ఉత్తరం చదివి ఆయన. మరి ఈ సంబంధం మనకి లాభం లేదే, 15,000 ఎక్కడి నుంచి తేను? నా తాహతికి మించిందైనా ఏ 5-6,000 కట్నం ఇచ్చి చేద్దామనుకున్నాను. పిల్ల సుఖపడుతుంది అనుకున్నాను. కానీ వీళ్ళు మరీ ఇంతలా తాడి చెట్టు ఎక్కి కూర్చుంటారనుకోలేదు. నిస్పృహగా భార్యతో అన్నాడాయన. ఏమిటండి అంతలా అధైర్యపడతారు? ఇవాళ ఈ చేత్తో ఇస్తే రేపు ఆ చేత్తో కొడుక్కి పుచ్చుకోరా ఏమిటి? ప్రస్తుతం ఏ అప్పో సప్పో చేస్తే మళ్ళీ ఏడాదికి రామానికి పెళ్లి చేసి ఆ వచ్చిన కట్నం అప్పు కింద చెల్లగొట్టొచ్చు. జానకమ్మ మహానమ్మకంగా మహాధైర్యంగా అంది. ఆడదానికున్నపాటి తెగువ ధైర్యం సూర్యనారాయణ గారికి లేక ఆ ఉద్దేశాన్ని అంతలా ఆమోదించలేకపోయారు. బాగుందే, ఎప్పుడో వాడికి కట్నం వస్తుందని ముందు ఇంత డబ్బు అప్పు చేసి పెళ్లి చేయనా? ఇంతకీ వాడికి కట్నం వస్తుందని నమ్మకం ఏంటి? సందిగ్ధంగా అన్నాడు. బాగుంది మీ అనుమానం. మగాడన్నవాడికే 4-5 వేలు కట్నం ఇస్తున్నారు. మనవాడికేమండి, రేపో మాపో డాక్టర్ అవుతాడు. కళ్ళకు అద్దుకొని 20,000 ఇస్తారు గర్వంగా అంది ఆవిడ. ఏమో సుమా, పోనీ ఇదొక్కరితే పిల్ల గనక అప్పో సొప్పో చేయడానికి మరొకరిది ఉంది. చదువుకి మరొకడున్నాడు. ఒక్కరితికే ఇంత ఖర్చు పెట్టడం, అబ్బా అన్నింటికీ అంత బెంగపడతారేమిటి? మరొకరిది ఉంటే మరొకడు మాత్రం లేడా ఏమిటి? వాడికి వచ్చిన కట్నం దానికి సరిపోతుంది. మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చొని సంబంధం కాస్త చేయిజారిపోనీకండి. అన్నీ కుదిరాయి, మంచి సంబంధం. ఇంత డబ్బు అప్పు ఎక్కడి నుంచి తేవడం? ప్రావిడెంట్ ఫండ్లో నుంచి, మ్యారేజ్ లోన్ నుంచి కొంత తీసుకుంటాననుకో. అయినా 15,000 అవదు అదంతా కలిపినా, సందిగ్ధంగా అన్నారు ఆయన. ఎక్కడో అక్కడ డబ్బు అప్పే పుట్టదా ఏమిటి? అన్నింటికీ నాంచుడే మీకు, కసురుకుంటూ అంది జానకమ్మ. వెనక ముందు ఆడుతున్న సూర్యనారాయణ గారిని పోరి పోరి అప్పు చేయడానికి ఆఖరికి ఒప్పించింది ఆవిడ. తల్లిదండ్రుల సంభాషణ అంతా వింటున్న రామం ఏదో చెప్పాలనుకుని ఆరాటపడ్డాడు. కానీ చెప్పలేకపోయాడు. అతని కళ్ళ ముందు రాధ కనిపించింది. తర్వాత స్కూల్ మాస్టర్ గిరి చేస్తున్న రాధ తండ్రి కనిపించాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు తన నుంచి ఆశించే 15,000 రూపాయలు అతని కళ్ళ ముందు కదలాడాయి. ఎంత ప్రయత్నించినా ఆ రోజు తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు రామం. సూర్యనారాయణ గారు తన తాహతికి మించిందైనా అనుకున్న దానికంటే మరో 1,000-1,500 ఖర్చయినా కూతురి పెళ్లి నిర్విఘ్నంగా జరిపించేశారు. కొడుకు పెళ్లికి వచ్చే డబ్బు మీద ఆయనకు చాలా నమ్మకం ఉండడం వల్ల జరిగిన ఖర్చుకి అంత బాధపడలేదు. ఆ డబ్బు ఈ అప్పు చెల్లగొట్టడానికి సరిపోతుంది. మరో పిల్ల పెళ్లికి మరో 10 ఏళ్లలోప తొందర లేదు. ఈలోగా కాలు చెయ్యి కొంచెం కూడదీసుకోవచ్చు. భార్య చెప్పినట్లు మరో కొడుకు ఉండనే ఉన్నాడు. ఆయన నిబ్బరం అది. సూర్యనారాయణ గారు 200 జీతంలో చేరి ప్రస్తుతం ఏదో కంపెనీలో 600 జీతం తెచ్చుకుంటున్నారు. పిల్లలు నలుగురే కావడం వల్ల ఏదో పెద్దగా కాకపోయినా దేనికి లోటు లేకుండా క్లుప్తంగా సంసారం సాగించారు ఇన్నాళ్ళు. జీతం రాళ్లే ఆధారమైన ఉన్న ఊర్లో చదవడం, స్వతహాగా రామం తెలివితేటలు గలవాడవడం వల్ల స్కాలర్షిప్పులతోనే అతని చదువంతా అయింది. అంచేతే కొడుక్కి మెడిసిన్ చెప్పించగలిగారు ఆయన. కూతురికి ఈ రోజుల ప్రకారం BA చెప్పించారు. ఈ కరువు రోజుల్లో వచ్చే జీతం నిత్యావసరాలకి మాత్రం సరిపోయే కాలంలో కట్నాలు కానుకలు ఇచ్చేపాటి డబ్బు ఆయనకి లేకపోయినా
కొడుకు మెడిసిన్ డిగ్రీ చూసుకొని కూతురు మీద నిబ్బరంగా 15,000 ఖర్చు చేయగలిగారు ఆయన. రామం చదువైంది, సంబంధాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం సూర్యనారాయణ గారి దంపతుల దృష్టి అంతా కొడుకు తేబోయే కట్నం మీదే కేంద్రీకృతమైంది. ఆనాడు చెప్పలేకపోయిన సంగతి మరో ఏడాదికి ఉద్యోగస్తుడు కాగానే చెప్పక తప్పలేదు రామానికి. చెప్పిన తర్వాత కొన్ని క్షణాలు ఆ ఇంట్లో భయంకర నిశ్శబ్దం తాండవించింది. రాబోయే ప్రళయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే గదిలో కూర్చొని ఎదురు చూస్తున్నాడు రామం. కొడుకు చెప్పిన మాట విన్నాక నోట మాట లేకుండా కొన్ని క్షణాలు భార్యాభర్తలిద్దరూ అలా ఉండిపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక సూర్యనారాయణ గారు నిప్పులు చెరిగే కళ్ళతో కొడుకు గది వంక చూశారు. ఆయన కోపం కాసేపటికి ఎదురుగా ఉన్న భార్య మీదకి తిరిగింది. తీక్షణంగా జానకమ్మ వైపు చూశారు. ఏం అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నావు? మాట్లాడవే. విన్నావుగా నీ కొడుకు నిర్వాకం. చూసావా నీ కొడుకు ప్రయోజకత్వం. ఆ రోజు నా కొడుకున్నాడు మూటలు తెస్తాడని మురిశావు. కొడుకున్నాడు మనకేమిటి అని మహాగర్వంగా కబుర్లు చెప్పావు. 15,000 అప్పు చేయించావు ఆ కొడుకుని చూసుకొని. ఇప్పుడు ఆ కొడుకు దమ్మిడి తేనని చెప్తుంటే నోరు మూసుకొని కూర్చున్నావే, కోపంగా అరిచాడు ఆయన. బాగుంది, నేనేం చేస్తాను? వాడిలా చేస్తాడని నేను అనుకున్నానా? హీనస్వరంతో అంది జానకమ్మ. అవును, ఎందుకు అనుకుంటావు? కొడుకున్నాడు, ఉద్ధరిస్తాడు, ఊరేగిస్తాడు అని మురిశావు. నువ్వు నమ్మావు, నన్ను ముంచావు. నేనే గాడిదని. కాకపోతే ఈ రోజుల్లో కొడుకులు తండ్రులని ఆదుకుంటారు అని ఆశించడం ఏమిటి? ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళకేమిటి? తల్లిదండ్రుల కష్టనిష్ఠూరాలు వాళ్ళకెందుకు? వీణ్ణి నమ్మి కోపంతో మరి ఆయన నోట మాట పైకి రాలేదు. బాగుంది, నా మీద ఎగురుతారేమిటి? కూతురికి మంచి సంబంధం చేయాలని మీకు మాత్రం లేదా ఏమిటి? కట్నాలు పోయిందే కాస్తో కూస్తో, మంచి సంబంధాలు ఎలా వస్తాయి? సరే కొడుకున్నాడు, వాడి పెళ్ళికి కట్నం రాదా అని అనుకున్నాం. ఇప్పుడు తప్పు నాది అన్నట్లు మాట్లాడతారే? జానకమ్మ తీక్షణంగా అంది. తప్పు నీది కాదు, వాడిది కాదు, నాది తప్పు. వాడు బాగానే ఉంటాడు, నువ్వు బాగానే ఉంటావు. ఎటొచ్చి అప్పు చేసిన వాడిని నేను కదూ తీర్చాలి. ఏం పెట్టి తీరుస్తాను? నా శార్థం పెట్టి. బాగున్నాయి మాటలు. వాడిని పిలిచి గట్టిగా 4 దులిపి అడగలేరా? నా మీదెందుకు ఈ చేతకాని చిందులు? ఏమిటి అడిగేది? చిన్నవాడా చితకవాడా? 25 ఏళ్లవాడు. ఇంట్లో జరుగుతున్నవి ఆ మాత్రం తెలియకుండానా ఉన్నాడా ఏమిటి? అన్నం తినడం లేదా? ఆ మాత్రం బుద్ధి లేకుండా ఉన్నాడా? మనిషి అయిన వాడికి ఇంకా ఏం విడమర్చి చెప్పాలి? గదిలో నుంచి వింటున్న రామానికి ఆవేశం వచ్చేసింది. చర గదిలో నుంచి వచ్చాడు. మీరు ఏమన్నా అడగదలుచుకుంటే సూటిగా అడగండి, జవాబు చెప్తాను. ఈ డొంక తిరుగుడు నాకు నచ్చదు. నేనేదో కాని పని చేసినట్టు, ఏ కూనీనో చేసినట్టు ఇందాకటి నుంచి మాట్లాడుతున్నారు. నేను అన్నదానిలో తప్పే ఉంది? తీక్షణంగా అడిగాడు. ఏమిటో చెప్పేది? నీ చెల్లెలి పెళ్ళి ఎలా చేశానో నీకు మళ్ళీ ఇప్పుడు మరోసారి విడమర్చి చెప్పాలా ఏమిటి? సూర్యనారాయణ గారు కోపంగానే అన్నారు కొడుకు వంక చూస్తూ. మీరు అప్పు చేసే ముందు నన్ను అడిగి నేను తీరుస్తాను అని మాటిచ్చాక చేశారా? మీ కూతురి పెళ్ళికి కావాలని అప్పు చేసుకున్నారు. దానికి ఇప్పుడు నన్ను అడగడం ఏమిటి? ఇందులో నా నేరం ఏమిటి? తీవ్రంగానే అన్నాడు రామం. విన్నావటే? నా కూతురట. నా కూతురే కానీ నీ చెల్లెలు కాదన్నమాట. నీ కూతురి పెళ్లి చేసుకున్నావు, నేనెందుకు ఆ డబ్బు తీర్చాలంటున్నావు? బాగా బుద్ధి చెప్పావు నాయనా. చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పావు. నిజం చెప్పావు. కొడుక్కి తండ్రి బరువు బాధ్యతలతో పాలు పంచుకోవాల్సిన అవసరం ఏం లేదని బాగా చెప్పావు. నిజమే, నా కూతురికి పెళ్లి చేశాను. ఆ డబ్బు తీర్చుకోవడం నా పని. ఇంక నీ నుంచి ఏం ఆశించినా నేను వెధవతో సమానం. ఇదే చెప్తున్నాను. సూర్యనారాయణ గారు కోపంగా పౌరుషంగా అన్నారు. మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. నేను అన్నదల్లా కట్నం తీసుకోను అన్నాను. రాదని పెళ్లాడతాను అన్నాను. అంతేకాని నేను ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోను అని అనలేదు. కొడుకుగా నా బాధ్యతల్ని విస్మరిస్తానని అనలేదు. కట్నం ఇచ్చి ఆడపిల్ల పెళ్లి చేసి మీరింత అవస్థపడుతూ కూడా మళ్ళీ మరో ఆడపిల్ల నుంచి కట్నం ఎలా ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు. నా పాయింటే అర్థం చేసుకోకుండా
అనవసరంగా ఏమిటో అర్థం చేసుకునేది మనం ఇచ్చాం గనకనే తీసుకోవడం. కూతుళ్ళకి కట్నాలు ఇస్తే గాని పెళ్లి కానప్పుడు కొడుకుల నుంచి తీసుకోవడం తప్ప, ఆదర్శాలు పుచ్చుకునేటప్పుడే కానీ ఇచ్చేటప్పుడు మూలకపోతున్నాయి. ఇయ్యడం మీ తప్పు. ఇలా వేలు పెట్టి అల్లుడిని కొనుక్కోవడం, ఆ డబ్బు కొడుకుల నుంచి రాబట్టాలనుకోవడం. ఈ దేశం బాగుపడమంటే ఎందుకు పడుతుంది? వ్యంగ్యంగా అన్నాడు రామం. కట్నాలు ఇయ్యక ఏం చేస్తాం? అందరూ తమలాంటి ఆదర్శమూర్తులే ఉండరు కదా. డబ్బు పోయాల్సి వస్తుంది. పొయ్యందే మొగుడు దొరకడు కనుక కోపంగా అన్నారు సూర్యనారాయణ గారు. ఇలా ఇయ్యడం మీలాంటి తల్లిదండ్రులు నేర్పిందే. ఏ కమలకి కాలొంకరా కన్నొంకరా డబ్బిచ్చి మొగుడిని కొనుక్కోవడానికి? మీలాంటి తల్లిదండ్రులు ఒక్క మాట మీద నిలబడి కట్నాలు ఇయ్యం అని గట్టిగా నిర్ణయించుకుంటే పుచ్చుకునే వాళ్ళు ఎలా పుచ్చుకుంటారు? దేశంలో మగవాళ్ళందరూ ఎన్నేళ్ళు పెళ్లి మానేసి కూర్చుంటారు? ఎవ్వరూ ఇయ్యకపోతే తమ మగపిల్లలకి పెళ్లి చేయకుండా వదిలేరుగా తల్లిదండ్రులు. అలా ఒక నిర్ణయం పిల్లల తల్లిదండ్రులు ఎందుకు చేసుకోకూడదు? ఈ కబుర్లు చెప్పేందుకు మహా బాగుంటాయి, ఆచరణలో ఎవ్వరూ పెట్టరు. పెద్ద ఆదర్శాలు, ఆశయాలు నూటికి కోటికి నీలాంటి వాడొకడు వల్లిస్తే సరిపోదు. ఒరేయ్, పెద్ద కబుర్లు చాలు కానీ పెద్దవాళ్ల మాట విను. నీ ఒకడివి పుచ్చుకోనంత మాత్రాన ఈ గొడవలు తీరేవి కాదు. కానీ నా మాట విని అనవసరంగా గొడవలు పెట్టకు. నిక్షేపంలా అందరూ 20,000 తీసుకుంటుంటే నీకేం కర్మరా ఇది? ఎవరి దాకానో ఎందుకు? మీ బావ చదువుకున్నవాడు, అతను తీసుకోలేదు. జానకమ్మ కొడుక్కి నచ్చ చెబుతూ అంది. బావలా నేను అమ్ముడు పోలేను. అతని బుద్ధి గడ్డి తింటే నాది తినాలని లేదు తిరస్కారంగా అన్నాడు రామం. పురిటికి ఉన్న కమల అంతా వింటూ అక్కడే ఉంది. మొగుణ్ణి అనేసరికి కమలకి చర్రుమని కోపం వచ్చేసింది. మహాబుద్ధి ఉన్నవాడివి, నీ ఒక్కడివి బయలుదేరావులే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అంది. తప్పకుండా అంటాను. చదువుకొని కూడా ఆ మాత్రం బుద్ధి లేకపోతే అంటాను. 600-700 ఆర్జించుకుంటున్నాడు. ఇలా అత్తవారిచ్చే కట్నం లేకపోతే గడవదా అతనికి? ఆ డబ్బుకి కక్కుర్తి పడాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన గతి ఇంతే. పెద్ద ఆదర్శ పురుషుడివి నువ్వెక్కడివే ఉన్నట్టు మాట్లాడకు. ఆయన నీలా తల్లిదండ్రుల్ని వాళ్ళ కర్మానికి వదిలేసే రకం కాదు. ఆ కట్నం ఆయన కోసం తీసుకున్నారేమిటి? ఆయన చెల్లెళ్ళని నీలా అలా పట్టనట్టు వదిలేసే రకం కాదు. కోపంగా సమర్థిస్తూ అంది కమల. ఆ పెద్ద బయలుదేరాడు తల్లిదండ్రుల్ని ఉద్ధరించే మనిషి. కాకులని కొట్టి గద్దలకు వేసినట్టు ఇటు పుచ్చుకొని అటు ఇయ్యడం అందరూ చేయగలరు. అంత చెల్లెళ్ళ మీద ప్రేమ ఉంటే సంపాదిస్తున్నాడు, సగం జీతం దాచి చెల్లెళ్ళకి పెళ్లి చేయాల్సింది. అసలు తను పుచ్చుకోవడం ఎందుకు, చెల్లెళ్ళకి ఇయ్యడం ఎందుకు? ప్రతి ఇంట్లోనూ ఇయ్యం పుచ్చుకోం అని నిర్ణయం చేసుకుంటే ఈ గొడవే ఉండదుగా. ఏదోలే నాయనా, నీపాటి బుద్ధి ఏదో. నీవిలా పెద్ద కబుర్లు చెప్పినంత మాత్రాన లోకం మారిపోతుందని భ్రమపడకు హేళనగా అంది కమల. నిజమే, నేను ఒక్కడిని చేస్తే సరిపోదనే నేను అనేది. నాలాంటి వాళ్ళందరూ చెప్పాలనే అంటున్నాను. కమల మళ్ళీ ఏదో అనబోయింది. ఒసే ఊరుకో, వాడితో నీకెందుకు వాదన? జానకమ్మ అంది. ఎందుకొచ్చిన శుష్క ప్రసంగాలు? మనం వాడి నుంచి ఏమి ఆశించకూడదని ముందే చెప్పేశాడుగా. ఇంకా ఎందుకొచ్చిన మాటలు? కొడుకు ఉన్నా లేడనుకొని నా తిప్పలు నేను పడతాను తీవ్రంగా అంటూ కొడుకు వంక తిరస్కారం నిండిన చూపు ఒకటి విసిరి లోపలి గదిలోకి వెళ్ళిపోయారు ఆయన. భర్త వెళ్ళాక కొడుక్కి నెమ్మదిగా నచ్చచెప్పాలనుకునింది జానకమ్మ. ఒరే నాయనా, అనవసరంగా మీ నాన్నగారిని బాధ పెట్టకు. ఆయన ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు? నీ ఇష్టం వచ్చిన పిల్లనే పెళ్ళాడు, కాదనం, కానీ కట్నం వద్దనకు. రామం అదోలా నవ్వాడు. అమ్మా, రాధ నాన్నగారు 15,000 కాదు కదా, 1,500 కూడా ఇయ్యలేని స్థితిలో ఉన్నారు. స్కూల్ మాస్టరు రాధ కాక మరో 4 ఉన్నారు. రాధ ఏదో తెలివైంది కనుక స్కాలర్షిప్లు వాటితో మెడిసిన్ చదవగలుగుతుంది. పోనీ ఈ రాధ కాకపోతే మరొకరిది దొరకదా ఏమిటి నీకు? అంత లేని ఇంటి పిల్లని చేసుకోవడానికి నీకేం కర్మ వచ్చింది? మంచి మంచి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి. ఈ పిల్లని మించిన వాళ్ళు ఎందరో ఉంటారు.
ఉండొచ్చు, కానీ నేను రాధని చేసుకోవడానికే నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయికి మాటిచ్చేశాను కూడా మొండిగా అన్నాడు రామం. అంతేనన్నమాట. కన్నవాళ్ళు చెప్పే మాట వినవన్నమాట. నీ గొడవ నీదే తప్ప పెంచి పెద్ద చేసిన వాళ్ళ బాధ నీకు అక్కర్లేదన్నమాట. అమ్మా, నన్నెందుకు అర్థం చేసుకోరు మీరు? ఈ కట్నాల వల్ల ఎన్ని కుటుంబాలు నలిగిపోతున్నాయో, ఎందరు ఆడపిల్లలు కన్యలుగా మిగిలిపోతున్నారో చూస్తూనే మళ్ళీ మళ్ళీ మనము అదే త్రోవలో నడవడం ఎన్నాళ్ళకి ఈ సమస్య తెగుతుందమ్మా? ఓ మంచి పని చేద్దామనుకుంటే నా ఉద్దేశాన్ని మీరందరూ ప్రోత్సహించడం అటుంచి ఈ గొడవేమిటమ్మా? విసుగ్గా అన్నాడు రామం. అవును, నీకు గొడవగానే ఉంటుంది. మీ నాన్నగారి అవస్థ నీకెలా తెలుస్తుంది? నిష్ఠూరంగా అంది జానకమ్మ. అమ్మ, కావలిస్తే ఆ అప్పు నెమ్మదిగా కొంత కొంత తీర్చొచ్చు. నేను ఉద్యోగంలో ప్రవేశించా కదా, దానికోసం కట్నం తీసుకోమని మాత్రం మళ్ళీ చెప్పొద్దు. ఇదే ఆఖరిసారి చెప్పడం, నిష్కర్షగా చెప్పేశాడు. నిస్సహాయంగా చూసింది జానకమ్మ. అంతేనంటావు? కట్నం లేకపోతే పీడా పోయింది. కనీసం లాంఛనాలు ఏమైనా జరిపిస్తారా? అది లేదా? చివరి ఆశ కోరికైనా తీరుతుందో లేదో అన్నట్టు ఆరాటంగా అడిగింది ఆవిడ. రామం అదోలా నవ్వాడు. ఇందాకే చెప్పాగా, రాధ నాన్నగారు 1500 ఖర్చు పెట్టలేరని. ఇదెక్కడి విడ్డూరం రా? అత్తగారి ఆడపడుచుల లాంఛనాలైనా లేని పెళ్ళేమిట్రా? ఇంతకంటే లేని వాళ్ళైనా లాంఛనాలు జరిపిస్తారు. వీళ్ళు నిన్ను బాగా వల్లో వేసుకున్నారు. నీ అలుసు కనిపెట్టి దమ్మిడి ఖర్చు లేకుండా కూతుర్ని అంటగట్టేయడానికి బాగానే ఎత్తేశారు. వాళ్ళ బుట్టలో పడ్డావు నువ్వు. ఇంకా వాళ్ళకెందుకు ఖర్చు పెడతారు? మోహం కోపంతో ఎర్రబరుచుకునింది జానకమ్మ. అమ్మ, ఈ లాంఛనాలు, ఈ చాదస్తాలు ఏంటమ్మా? ఇంకా ఇవన్నీ తీసుకోవడం, కట్నం తీసుకోవడం కంటే ఏం తీసిపోతుంది? వాళ్ళిచ్చే ఓ చీరో ఓ 100 రూపాయలతోనూ నీకు రోజు గడిచేదా? మనకు లేదనా తీసుకోవడం? అదో వేడుక, సరదా. అంతేగాని నిజంగా చూస్తే మన ఈ వేడుకలన్నీ ఎంత అర్థం లేనివో అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళ ఆచారాలు, వేడుకలు అన్నీ ఎవరికీ ఉపయోగపడేలా ఉండవు. ఉత్తరాది వాళ్ళైతే కట్నాలు ఇయ్యరు. పిల్ల పెళ్ళైతే వాళ్ళింటికి కావాల్సిన సామాన్లన్నీ కానుకలుగా కొత్త కాపురానికి దేనికి లోటు లేకుండా ఇచ్చి పంపుతారు. మన వాళ్ళల్లో కట్న కానుకలు అన్నీ మధ్య వాళ్ళు తినడం తప్ప అసలు వాళ్ళకి ఏమీ ఉండవు. ఎంత డబ్బు తీసుకున్నా కొత్త సంసారానికి, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఏమీ ఉండవు. లాంఛనాలు అనడం, పానకం బిందెలు, చెంబులు, బుట్టలు అనడం, అందరూ పంచుకోవడం తప్ప వధూవరులకి ఏముంటాయి? కట్నం తీసుకోవడం కొడుకు పేర, ఆ కొడుక్కి ఏమీ ఉండవు. తీవ్రంగా విమర్శిస్తూ అన్నాడు రామం. జానకమ్మకి పూర్తిగా కోపం వచ్చేసింది. పోన్లే నాయనా, మేమందరం మధ్యవాళ్ళం. కన్న తల్లి, తోబుట్టువులు మధ్యవాళ్ళట. మేం తింటామన్న బాధ నీకెందుకులే నాయనా? వాళ్ళు ఇయ్యనంత మాత్రాన మాకేం చీరలకి లోటు లేదులే, కఠినంగా అంది. కోపం ఎందుకమ్మా? మన తెలుగువారి మాట చెప్తున్నాను అంతే. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోరా. ఇక మాట్లాడితే ఒట్టు. ఏదో బుద్ధి లేక, మనసు ఉండబట్టక కన్నాం కనుక మాకేమో ఆశలుంటాయి గనక అన్నాను. నీ ఇష్టం వచ్చిన దాన్ని నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. నీ జోలికి వస్తే చెప్పుతో కొడుదు గాని. విసురుగా లేచి వెళ్ళిపోయింది జానకమ్మ. మొహం ముడుచుకుంటూ కమల కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన రామం తనని అర్థం చేసుకోలేని వారికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక నిస్సహాయంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. రామం ఆఖరికి అన్నమాట మీద నిలబడి రాధని పెళ్లి చేసుకున్నాడు. ఎవరి కోపాలు తాపాలు లెక్క చేయకుండా 10 రూపాయల ఖర్చుతో గుళ్ళో దేవుడి ఎదుట మిత్రుల సమక్షంలో రాధ మెడలో మంగళసూత్రం కట్టేశాడు. పెళ్లికి సూర్యనారాయణ గారు కానీ జానకమ్మ కానీ రాలేదు. రాధ తల్లిదండ్రులు స్వయంగా వెళ్ళి ఆహ్వానించినా రామం ఎన్నిసార్లు చెప్పినా ఆఖరికి పెళ్లికి వాళ్ళిద్దరూ రానేలేదు. అంతేగాక రాధ తల్లిదండ్రులు పిలవడానికి వెళ్తే వాళ్ళతో నిష్ఠూరంగా మాట్లాడి అవమానించారని విన్నాడు రామం. తల్లిదండ్రులు రాకుండానే పెళ్లి జరిగినా తన కర్తవ్యంగా ఎంచి రాధని వెంటబెట్టుకొని తల్లిదండ్రులకి నమస్కారం చేయడానికి వెడితే ఆ ఇంట్లో వారేగాక ఇంటి తలుపులు కూడా స్వాగతం చెప్పలేదు. 2-3 సార్లు పిలిచినా తలుపులు తెరవబడలేదు. రామానికి పట్టరాని కోపం వచ్చింది. కాసేపు ఆలోచించి రాధను తీసుకొని
ఆ ఇంటి గుమ్మం శాశ్వతంగా దిగిపోయాడు. 2-3 రోజుల తర్వాత వచ్చిన రిజిస్టర్ ఉత్తరం ఆశ్చర్యంగా అందుకున్నారు సూర్యనారాయణ గారు. రామం నుంచి అని తెలుసుకున్నాక కాస్త ఆరాటం హెచ్చింది. మీకు కొడుకు కంటే, కొడుకు సుఖం కంటే కొడుకు వల్ల వచ్చే డబ్బే ముఖ్యమని తేలింది. మీరు ఆశించిన ఆ డబ్బు ఈ ఉత్తరం ద్వారా పంపుతున్నాను. నన్ను కని పెంచి చదువు చెప్పించినందుకు ప్రతిఫలంగా నా నుంచి 15,000 రూపాయలు మీరు ఆశించారు. పెళ్లి బజారులో నా వెల 15,000 అని నిర్ణయించి నా ధర కట్టారు. రాధ తండ్రి మీరు కోరిన డబ్బు ఇచ్చే శక్తి లేనివాడవడం వల్ల వారి అమ్మాయి రాధ ఉద్యోగస్తురాలు కనుక ఆమె స్వయంగా నన్ను కొనుక్కొని ఆ డబ్బు మీకు ఇస్తుంది. 15,000 ఒక్కసారి ఇచ్చే శక్తి ఆమెకి లేనందువలన నెలకి 300 చొప్పున మీకు చెల్లించడానికి 15,000కి ఓ నోటు రాసి అందులో జతపరిచింది. మీరు చూడగలరు. ఆలస్యానికి అయ్యే వడ్డీ కూడా ఆమె చెల్లిస్తుంది. మొదటి వాయిదాగా 300కి చెక్కు పంపుతుంది. ఇందులో ఈ పద్ధతి వల్ల మీకు జరిగే ఇబ్బందికి ఆమె విచారిస్తుంది. పాడి ఆవుని మరొకరికి అమ్ముకున్నాక ఆ ఆవు పాడిని ఆశించకూడదన్న సంగతి మీకు తెలియంది కాదు. అలా ఆశిస్తే అది వారి తెలివిహీనతని మాత్రం చాటుతుంది. అమ్ముడుపోయిన మనిషి అయినా అంతే. ఈ రోజు నుంచి నేను సూర్యనారాయణ గారి కొడుకును కానని, కేవలం రాధకి మొగుడునని గుర్తించగలరు. ఇట్లు రాధమ్మ మొగుడు. ఉత్తరం చదివి లోపల కాస్త గాబరా పడ్డా అది పైకి కనపడనీయకుండా భార్య వంక తిరిగి, చూసావా, దెబ్బకి దెయ్యం కూడా జడుస్తుంది అంటారు. మనం పెళ్ళికి వెళ్ళకపోగానే ఇంట్లోకి రానియకపోయేసరికి అబ్బాయి గారు దారికొచ్చారు. మరి లాభం లేదని గ్రహించి డబ్బు పంపించాడు. ఇదేదో ముందే ఏడవకూడదు, పెద్ద గొప్ప కబుర్లు చెప్పకపోతే. నేను చెప్పలేదు మనం కాస్త బింకంగా ఉంటే వాడే దారికి వస్తాడని కాస్త గర్వంగా అన్నారు సూర్యనారాయణ గారు. బాగానే ఉంది, కానీ ఆ ఉత్తరం ఏమిటి అలా రాశాడు? మనల్ని కాస్త బెదిరిద్దామనుకున్నాడులే, అంతే, అంతకంటే ఇంకేముంది. ఉత్తరంలో 2 లైన్లు రాసినంత మాత్రాన వాడు మన కొడుకు కాకపోడు. అమ్ముడు పోవడం ఏమిటి వాడు ముఖం? కట్నాలు తీసుకున్న అందరూ అమ్ముడు పోయినట్లేమిటి? ఏదో వేడిలో ఉన్నాడు. 4 రోజులు పోతే వాడే దారికి వస్తాడు. ఓటమిని ఒప్పుకోక మహానిబ్బరంగా నమ్మకంగా అన్నారు ఆయన. నిక్షేపంగా ముందే ఇదేదో చేస్తే ఇంత గొడవే జరగకపోను. లక్షణంగా పెళ్లి జరిగేది. ఆదర్శాలు ఆశయాలు వల్లించి లక్షణంగా జరగాల్సిన పెళ్ళి దిక్కుమొక్కు లేనివాడిలా పెళ్లి చేసుకున్నాడు. కాస్త బాధగా అంది జానకమ్మ. డబ్బు ఇయ్యక తప్పలేదు ఎలాగో. ఏ ముద్దు ముచ్చట్లు జరగకుండా అయింది. ఏం పిల్లలో. పోన్లే, 2వ కొడుకు పెళ్లిలో నీ ముచ్చట్లు తీర్చుకుందు గానిలే. ఈ పెళ్లిది కూడా కలిపి లాంఛనా లేకంగా అప్పుడు లాగేద్దు గానిలే, నవ్వారాయన. ఈ పెళ్ళికి ఇన్ని జరిగాయి, ఆ పెళ్ళికి ఇస్తారింకా. పైకి అలా అన్నా 7-8 ఏళ్ల తర్వాత జరిగే 2వ కొడుకు పెళ్లిలో పుచ్చుకునే కట్నం, జరిపించుకోవాల్సిన లాంఛనాలు అన్నీ ఆవిడ కళ్ళ ముందు అప్పుడే కదలాడటం ఆరంభించాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.